అఖండమైన భారతదేశం, అఖండ భరతఖండం శ్రీరామరాజ్య పాలనతో విరాజిల్లుతున్నది. గోమాతలు, నందీశ్వరులు సంరక్షించబడుతున్నాయి. రాజ్య పాలకులైన రాజులందరూ ఆధ్యాత్మిక ధ్యాన శక్తి శుభాశిస్సులు పొంది ప్రకృతిని, ప్రజలను సుభిక్షంగా పరిపాలించుచున్నారు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. మాతృదేవో భవ, మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, ఆచార్యదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, అతిథిదేవో భవ, అతిథిదేవో భవ. అహింసా పరమో ధర్మః, ధర్మహింసా తథైవ చ. అహింసా పరమో ధర్మః, ధర్మహింసా తథైవ చ. అహింసా పరమో ధర్మః, ధర్మహింసా తథైవ చ. ధర్మాన్ని నిలబెట్టుకోవటానికి హింసతో అయినా సరే ధర్మాన్ని నిలబెట్టాలి అని మనకి చెప్పింది. అహింసో పరమో ధర్మ అని ఆపేశారు, సగమే చెప్పారు. సగంతో పూర్తి కాదు కదా అన్ని. ఆ పూర్తి వాక్యం తర్వాత ధర్మహింస తథైవచ. నువ్వు ధర్మాన్ని నిలబెట్టాలంటే హింస కూడా కొన్ని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. ఈరోజు నువ్వు గోమాతను నిలబెట్టుకోవాలి, భూమాతను నిలబెట్టుకోవాలి, మానవ జాతిని నిలబెట్టుకోవాలి, నీ యొక్క తరతరాలు మనుగడ సాధించాలంటే హింస చేసి అయినా గోమాతలను రక్షించుకోవాలి. ఆ హింస చేసి గోమాత భక్షణ చేసే వాళ్ళ నుంచి మన తల్లిని కాపాడుకొని మనం పూర్తి శాకాహారులని పత్రికారు ఎందుకు ఘోష పెట్టారో ఇప్పటికి అర్థమవుతుందా? ఇప్పటికీ ప్రక్షాళన మొదలవలేదు. ఎంత ఘోష జరుగుతుందో, ఎంత బలిదానం జరుగుతుందో అది వింటే మనం నిద్ర కూడా పోలేం. ఇక్కడ కూర్చొని ఏదో సాధన చేసి ప్రసాదం తింటున్నాం అనుకున్నాం. కాదు. ఆ ఘోష వింటే మనకు నిద్ర పట్టదు, తిండి కూడా తినలేము. చాలా జాగ్రత్తగా ఉండండి.